వెల్కమ్ టు టీసాట్ నరేష్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్యం గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ గత వీడియోలో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభించుకొని జరిగింది. ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన గురించి మాట్లాడుకుందాము. రైట్, మొఘల్ సామ్రాజ్య పరిపాలన గతంలో మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. కొన్ని పరిశ్రమల గురించి కూడా అడగడం జరిగింది. పర్షియన్ మరియు అరబిక్ విధానాలను భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చి సమర్థవంతమైన పరిపాలన అందించడం జరిగింది. రైట్, మనకి ప్రముఖంగా చూసినట్లయితే ఐనీ అక్బరీ, ఇక్బాల్ నామా జహంగీరీ, తబాకతి అక్బరీ, ముంతకాబుల్ తవారికి గ్రంథాలన్నీ కూడా మొఘల్ పరిపాలన గురించి వివరిస్తున్న గ్రంథాలు. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే మొఘల్ సామ్రాజ్య పరిపాలన గురించి వివరించిన గ్రంథం అంటాడు. వివరించిన గ్రంథాలు తెలిస్తే వివరించిన గ్రంథాలని మనము ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఐనీ అక్బరీ, ఇక్బాల్ నామా జహంగీరీ, తబాకతి అక్బరీ, ముంతఖాబుల్ తవారికి గ్రంథాలన్నీ కూడా మొఘల్ పరిపాలన గురించి సమాచారాన్ని ఇస్తున్నాయన్నమాట. చక్రవర్తి సర్వాధికారి, ఇతన్ని పాద్షా అని పిలవడం జరిగింది. రైట్, పాద్షా అంటే చక్రవర్తి అని అర్థము. చక్రవర్తి అంటే అత్యున్నత అధికారం గల వ్యక్తి, అత్యధిక భూభాగాన్ని పరిపాలించినటువంటి సార్వభౌముడు అని అర్థము. దివానే ఆమ్లో పరిపాలన వ్యవహారాలు, రైట్, దివానే ఖాస్లో చర్చలు సమావేశాలు, అలాగే గుజల్ ఖానాలో రహస్య మంథనాలు జరిపేవాళ్ళు. రైట్, చక్రవర్తి జరోకా దర్శన్ ఇచ్చేవాడు. అనగా ఆగ్రా కోటలో ఉదయం పొద్దున్నే బాల్కనీకి వస్తాడు, అక్కడి నుంచి ప్రజలకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. రైట్, పొద్దున్నే లేవగానే రాజు జరోకా దగ్గరికి రావాలి. జరోకా అంటే బాల్కనీ. ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, ఆ సమస్యల్ని వివిధ అధికారుల ద్వారా తీరుస్తారు. ప్రజెంట్ మన తెలంగాణ ప్రభుత్వం మనకి పొద్దున్నే ప్రజల పాలన అని చెప్పేసి నిర్వహిస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్. రైట్, ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ 5 to 7 అట్లా. రైట్, అటువంటిది ఇక్కడ గతంలోనే ఉంది. దాన్నే జరోకా దర్శన్ అన్నారు. ప్రజల సమస్యలన్నీ తీర్చిన తర్వాతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తాడు చక్రవర్తి. రైట్, మనకి ఇక్కడ 5 to 7, 6 to 7 ఇలా టైం ఉంది. రైట్, ఇక్కడ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వెళ్ళక ముందే ఇది వాళ్ళ సమస్యలు తీరుస్తారనమాట. మనకి చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే మొహర్ పంజా, చెకీ, తస్లిం, ఇచేకి అనే మరో 2 సాంప్రదాయాలు కూడా మొఘల్స్ పాటించడం జరిగింది. మొహర్ పంజా అనగా శరణు వేడిన శత్రువులకు అరచేతిని పసుపులో ముంచి దాన్ని అచ్చువేసి ఇవ్వటము. రైట్, రాజపుత్తుల ప్రభావం వలన వచ్చింది ఇది. రాజపుత్తులు ప్రధానంగా మొహర్ పంజా అనే పదాన్ని ఉపయోగించేవాళ్ళు. వాళ్ళ ప్రభావంతో ఇక్కడ మనకి ఉంది. చెకీ, తస్లిం, ఇచేకి అనగా చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని అంగీకరించిన సామంతుల కోట వైపు తిరిగి రైట్ వందనం చేయుట. రైట్, మనకి చక్రవర్తి పాలనలో సహాయం చేయుటకు మంత్రి మండలి ఉండేది. ముఖ్యమంత్రిని వజీర్ అనేవారు. మనకి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సిమిలర్గా వాడేవాళ్ళు. ముఖ్యమంత్రి అంటే ప్రస్తుతం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు, కేంద్రంలో ప్రధానమంత్రి, అది ఇది ఒకటేనా అనకండి. రైట్, రాజుకి సహాయకుడు ముఖ్యమంత్రి వజీర్. రైట్, మనం ప్రధానమంత్రి అనొచ్చు, ముఖ్యమంత్రి, రెండు కరెక్టే. ప్రజెంట్ మనం ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి, ప్రధానమంత్రి అంటే దేశానికి అనుకుంటున్నాము. అప్పుడు అటువంటిది ఏమీ లేదు. వకీల్, మల్లిక్, దివాన్ ఇతరులు కూడా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాలు, రాష్ట్ర దివాన్ల పర్యవేక్షణలో మనకి కార్యక్రమాలను వజీర్ నిర్వహిస్తాడనమాట. రైట్, మీర్ బక్షి సేనాపతి, రాజు తర్వాత పొజిషన్ అనమాట. రాజ్యంలో సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు చక్రవర్తి పాద్షా, అతని తర్వాత పొజిషన్ సేనాపతి మీర్ బక్షి అని చెప్పాల్సి ఉంటుంది. బరీద్ అనగా గూఢాచారి. రైట్, రాజ్యంలో మతం అంతా కూడా సదర్ అధీనంలో ఉంటుంది, మత పెద్ద. అలాగే విద్య అంతా కూడా ఇతని కంట్రోల్లోనే ఉంటుంది, విద్యాశాఖ అధికారి కూడా చెప్పాల్సి ఉంటుంది. కాజీ ఉల్ కజత్ అత్యున్నత న్యాయాధికారి. మీరీ సామాన్ అంతఃపుర సంరక్షకుడు. అలాగే అంతఃపురానికి అటాచ్డ్గా ఉన్న ఇండస్ట్రీ కార్ఖానా, ఆ కార్ఖానా పైన కూడా అధికారి మీరీ సామానే. కార్ఖానా అంటే పరిశ్రమ. రాజు వాడే వస్తువులన్నీ కూడా ఈ కార్ఖానాలోనే తయారు చేయబడతాయి. రాజు బట్టలు కావచ్చు, రాజు ఆభరణాలు కావచ్చు, రాజు చెప్పులు కావచ్చు, రాజు వాడే కత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా కార్ఖానాలో తయారవుతాయి. అది ఈ మీరీ సామాన్ అధీనంలో ఉంటాయి. అంతఃపురంలో ఉండే గూఢాచారులు కూడా మీరీ సామాన్ అధీనంలోనే ఉంటారు. అత్యంత ముఖ్యమైన పోస్ట్ అన్నమాట. వకియా నవీస్ వార్తా విలేకరులు. రైట్, వార్తలు సేకరించేవారు.
ఖుఫియా నవీస్ రహస్య వార్తలు సేకరించేవారు. సుబా అనగా రాష్ట్రము, సుబా అధిపతిని సుబేదార్ అని చెప్పేసి లేదా సిఫా సాలార్ అని చెప్పేసి పిలిచేవారు. మనకి సుబా అంటే రాష్ట్రము. అక్బర్ కాలంలో 15 రాష్ట్రాలు ఉన్నాయండి. అక్బర్ కాలంలో 15 సుబాలు ఉన్నాయి. ఔరంగజేబ్ కాలంలో 21 సుబాలకు పెరిగింది. సుబాలో దివాన్ భూమి శిస్తు పర్యవేక్షణ అధికారి, అమీల్ భూమి శిస్తు వసూలు అధికారి, కాజీ ఫిర్యాదులు తీర్పులు, రైట్. మనకి కాజీ న్యాయమూర్తి మనకు ఈ యొక్క సుభా స్థాయిలో ఉండేవాడు. బ్రిటిష్కి భూముల రికార్డులను తయారు చేయటం. పోద్దార్ అనొచ్చు, పోతేదార్ అనొచ్చు, 2 పదాలు వాడతారు. రాష్ట్ర కోశాధికారి. సుబాలను సర్కారులుగా విభజించారు. సర్కారులో ఫౌజ్దార్ ముఖ్య అధికారి, రైట్. సర్కార్లను పరగణాలుగా విభజించడం జరిగింది. రైట్. పరగణాలో శిక్దార్ ముఖ్య అధికారిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తను రైట్ శాంతి భద్రతల్ని కాపాడుతాడు. చిట్ట చివరిది గ్రామము. గ్రామ పెద్ద పాలన నిర్వహించేవారు. గ్రామంలో ముకద్దం గ్రామ పెద్దగా భావించాల్సి ఉంటుంది. రైట్. అలాగే పట్వారీ అనే ఉద్యోగస్తులు ఉన్నారు. నగర పాలనకు కొత్వాల్ అనే అధికారి నిర్మించాడు. నగర పాలనలో కొత్వాల్ అనే అధికారిని నియమించేవారు. కొత్వాల్ అంటే సిటీ పోలీస్ కమిషన్ అని భావించాల్సి ఉంటుంది. రాజ్యానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయ వనరుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్. అక్బర్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. మనకి కల్సా భూములు, కల్సా రాజు యొక్క ప్రత్యక్ష అధీనంలో ఉన్న భూములు, రాజు ఖర్చు కోసం కేటాయించబడ్డ భూములు. జాగీర్దారీ భూమి, జీతానికి బదులుగా ఉద్యోగస్తులకి ఇవ్వబడిన భూమి జాగీర్దారీ భూమి. అలాగే సయూర్గల్, రైట్. దాన ధర్మాలు ఇనాంలు ఇవ్వబడ్డ భూమి. మత సంస్థలకి లేదా విద్యా సంస్థలకి ఇవ్వబడినటువంటి భూమి సయూర్గల్ భూమి అని చెప్పాల్సి ఉంటుంది. మొఘళ్ళ కాలంలో 4 రకాల భూమి శిస్తు విధానాలు ఉండేవి. గల్లా బక్షి, దాన్నే బతాయి అన్నారు. రైట్. బతాయి, రైట్. బతాయి కాదు బతాయి, రైట్. బతాయి, రైట్. రైతు మరియు యజమాని ప్రత్యేక నిష్పత్తిలో ధాన్యంను పంచుకునేవారు. నక్ష పంట దిగుబడితో సంబంధం లేకుండా జమీందారు రైతు మధ్య వాటాల రూపంలో పంచబడేది. రైట్. నెక్స్ట్ కాంకుత్ భూసారం ఆధారంగా పంటను అంచనా వేసి శిస్తు నిర్ణయించడము. జప్తి ప్రతి సంవత్సరం రైతు వేసే పంటను బట్టి పంట వాటాను నిర్ణయించే పద్ధతి. దీన్ని అక్బర్ తోడర్మల్ సహాయంతో మార్పులు చేశాడు. దీన్నే దహసాలా పద్ధతి అని, బందోబస్తు పద్ధతి అని అంటారు. జప్తీ విధానాన్ని రూపకర్త అంటే రాజా తోడర్మల్. రైట్. ఆ రాజా తోడర్మల్ ఎవరి కాలంలో ఆర్థిక మంత్రి అయ్యా అంటే అక్బర్ కాలంలో ఆర్థిక మంత్రిగా చెప్పాల్సి ఉంటుంది. దహసాలా అంటే 10 సంవత్సరాలు. గత 10 సంవత్సరాల పంటను ఆధారంగా చేసుకొని మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2001 ఉంది. 2001లో 100 బ్యాగులు, 2002లో 200 బ్యాగులు, 2003లో 50 బ్యాగులు, 2004లో రైట్ 75 బ్యాగులు, 2005లో 60 బ్యాగులు, 2006లో 100 బ్యాగులు, 2008లో ఇట్లా 10 సంవత్సరాల పంటను తీసుకొని దాన్ని యావరేజ్ చేస్తారు. యావరేజ్ దాన్ని 11వ సంవత్సరానికి రైట్ ట్యాక్స్గా ఫిక్స్ చేస్తారు. దాన్నే దహసాలా పద్ధతి అని చెప్పేసి అంటారు. భూమిని కొలుచుటకు ఇలాహీ గజ్ అనేటువంటి కొలబద్దను ఉపయోగించడం జరిగింది. భూమిని వీళ్ళు 4 రకాలుగా విభజించడం జరిగింది. రైట్. పోలజ్ ప్రతి సంవత్సరం సాగు చేయబడేది. పరౌటి 2 ఏళ్లకు ఒకసారి సాగు చేయబడేది. చాచర్ 3 లేదా 4 ఏళ్లకు ఒకసారి సాగు చేయబడేది. బంజర్ దీన్నే బీడు భూములు అంటాం, సాగుకి పనికిరాని భూమి. రైట్. మొఘళ్ళ కాలంలో సొంత భూములు గల రైతులను కుదుకాస్తే అని, ఖుద్ అంటే సెల్ఫ్, కుదుకాస్తే అని, కౌలుదారులను పహీకస్త్ అని, రైతు కూలీలను మజూరియా అని పిలిచేవారు. మనకి ఇటువంటి పదాలే మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. అందరూ వీటిని వదిలేస్తారు. మనం ఖచ్చితంగా చదివినట్లయితే మనకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అవి మనకు మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. సొంత భూములు ఉన్న రైతులు ఏమంటారు? కుద్దు కాస్తే. కుద్ అంటే సెల్ఫ్. కౌలుదారులు పహీకస్త్ వేరే వారి భూమిలో రైట్ వ్యవసాయం చేసుకునేవారు. రైట్. రైతు కూలీలు మజూరియాలు అని చెప్పేసి రైట్ గుర్తుపెట్టుకోవాలి.
బంజరు భూములను సాగులోనికి తెచ్చిన 8 సంవత్సరాల వరకు ఎటువంటి పన్నులు ప్రభుత్వానికి చెల్లించిన అవసరం లేదు. ఎందుకంటే బంజరు భూమి నీళ్లు ఉండవు, గులకరాళ్ళు ఉంటాయి, అవి క్లీన్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, నీళ్లు తెచ్చుకొని చాలా ఖర్చు అవుతుంది. సో పన్నులు రద్దు చేస్తే అత్యధిక భూములు వ్యవసాయం కిందకి వస్తాయి. 8వ సంవత్సరం తర్వాత పన్నులు చెల్లించాలి. అప్పుడు రాజుకే ఇన్కమ్ పెరుగుతుందన్నమాట. రైతుల భూమి హక్కును గుర్తిస్తూ పట్టా ఇవ్వబడింది. రైట్. ప్రతిగా రైతు విధేయత చూపిస్తూ కబూలియత్ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించేవారు. రైట్. మొఘల్ సైన్యంలో చక్రవర్తి సైన్యము, మన్సబ్దారీ సైన్యం అనే 2 రకాల సైన్యాలు ఉండేవి. అశ్వదళానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మనకి గుర్రాలు అంటేనే వేగము. యుద్ధంలో ఎవరైతే వేగంగా ముందుకు వెళ్తారో వాళ్ళకే విజయం లభిస్తుంది. సో విజయం లభించాలంటే వేగంగా కదలాలి. సో అశ్వదళం వల్లనే వేగం ఉంటుంది కాబట్టి అశ్వదళానికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ మొఘల్స్. మధ్యయుగ రాజులందరూ కూడా అశ్వదళానికే ప్రాధాన్యత ఇచ్చారు, కాల్బలానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. యుద్ధంలో వేగం ఇంపార్టెంట్, గుర్రాల వల్ల వస్తుందన్నమాట. సైనిక వ్యవస్థలో అక్బర్ మన్సబ్దారీ వ్యవస్థను 1577లో ప్రవేశపెట్టాడు. మన్సబ్ అంటే హోదా. రైట్. మన్సబ్దారులలో 10 నుండి 12,000 వరకు వివిధ తరగతులు ఉండేవి. వీరికి వంశం పారంపర్య హక్కులు ఉండేవి. రైట్. రాజుకి అవసరమైన సందర్భంలో సహాయం చేస్తారు. మన్సబ్దార్కు జాట్ మరియు సవార్ అనేటువంటి 2 హోదాలు ఇవ్వబడతాయి. జాట్ హోదా అనేది అతని యొక్క పరిపాలన స్థాయిని తెలిపితే, సవార్ హోదా అనేది ఎన్ని గుర్రాలు పోషించాలనేది తెలుపుతుందన్నమాట. మనకి జాట్ ఎక్కువనా సవార్ ఎక్కువనా అంటే జాటే ఎక్కువ. సవార్లో ఎన్ని గుర్రాలు, మనకి రాజా మాన్సింగ్ చూసినట్లయితే రాజా మాన్సింగ్, ఈ రాజా మాన్సింగ్కి 7,000 జాట్ ర్యాంకు, 7,000 సవార్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మిర్జా అజీజ్ కోకా ఇతనికి కూడా 7,000 జాట్ ర్యాంకు, 7,000 సవార్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది అక్బర్. రైట్. మనకి ఈ వ్యవస్థలో అవినీతి తొలగించుకోవడం కోసము అక్బర్ దాగ్ అలాగే చెహ్రా అనే పద్ధతులు ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతులు అలావుద్దీన్ ఖిల్జీకి చెందినవి. రైట్. దాగ్ గుర్రాలపై ముద్రలు, రైట్, మార్పిడి జరగకుండా. అలాగే చెహ్రా సైనికుల వివరాలు. 500 లోపు జాట్ హోదా కలిగిన వారిని మన్సబ్దార్లని, 2,500 లోపు జాట్ హోదా కలిగిన వారిని అమీర్లని, 2,500 పైన జాట్ హోదా కలిగిన వారిని అమీర్ ఈ ఆజం అని లేదా అమీర్ ఈ ఉమ్గా అని పిలిచేవారు. సాధారణంగా 500పై జాట్ హోదాను ఎంతో ప్రముఖులకు, రాజకుమారులకు మాత్రమే ఇచ్చేవారు, తక్కువ స్థాయి ఉన్న వారికి ఇచ్చేవారు కాదు. జహంగీర్ కాలంలో మన్సబ్దారీ విధానంలో దోఆస్పా, సియాస్పా అనేటువంటి నూతన విధానం ప్రవేశపెట్టబడింది. ఇక్కడ దో ఆస్పా 2 గుర్రాలు, సియాస్పా 3 గుర్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర 1000 గుర్రాలు ఉన్నాయి అనుకుందాము. ఈ దోఆస్పా ప్రకారం 2,000 గుర్రాలు మెయింటైన్ చేయాలి. రైట్. సియాస్పా అయితే 3,000 గుర్రాలు మెయింటైన్ చేయాలి. రైట్. 1000 గుర్రాలు ఉన్న వ్యక్తి దోఆస్పా ప్రకారం 2,000 గుర్రాలు, సియాస్పా ప్రకారం 3,000 గుర్రాలు. రైట్. మనకి 1000 × 2, 1000 × 3. సి అంటే 3 పర్షియన్ భాషలో, దో అంటే 2. దీని ప్రకారం సవారీ హోదాకు 2 లేదా 3 పోషించాలి. రైట్. మొఘల్స్ సున్నీ మత శాఖకు చెందినవారైనప్పటికీ ఇతర మతాల పట్ల సహనం వ్యక్తం చేశారు, సహనం చూపించారు. రైట్. మనకి మొఘళ్ళ కాలంలో ఉన్నత వర్గాల స్త్రీల పరిస్థితి మెరుగ్గా ఉన్న, సామాన్య స్త్రీల పరిస్థితి దుర్భరంగా ఉంది. దేవదాసి వ్యవస్థ, బానిస వ్యవస్థ, దురాచారాలు అమల్లో ఉన్నాయి. అక్బర్ సతీ సహగమనం రద్దు చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ విఫలం కావడం జరిగింది. అక్బర్ సతీ సహగమనం రద్దు కోసం పనిచేసే ప్రయత్నం చేశాడు, కానీ విఫలమయ్యాడు. మొఘళ్ళ కాలంలో లాహోర్, ముల్తాన్, కాశ్మీర్ ప్రాంతాలు ఉన్ని పరిశ్రమకు, ఆగ్రా, బీహార్, బెంగాల్ ప్రాంతాలు పట్టి పరిశ్రమకు ప్రసిద్ధి. మనకు ఫస్ట్ గ్రూప్ అనే ఎగ్జామ్లు అడిగారు. మనకి ఒక ఉన్ని పరిశ్రమకు ఫేమస్ అయిన నగరం ఏంటి అన్నారు, లాహోర్. మనకి లాహోర్, ముల్తాన్, కాశ్మీర్లో ఉన్ని పరిశ్రమ చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. ఆగ్రా, బీహార్, బెంగాల్లో పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందింది. మొఘళ్ళ కాలంలో వడ్డీ వ్యాపారులను సరఫ్లనే పిలిచారు. సరఫ్లు హుండీ విధానం ప్రవేశపెట్టారు. హుండీ అనగా మారకపు బిల్లు అని అర్థము.
ఒక చోట డబ్బు జమ చేసి మరొక చోట పొందే విధానమే హుండీ విధానము. హుండీ విధానము. సేవలకు ప్రతిఫలంగా జీతాలు తీసుకునే మన్సబ్దారులను నకతీలని, భూముల్ని పొందేవారిని మన్సబ్దారులని, భూములు పొందిన మన్సబ్దారులను జాగీర్దారులను పిలిచారు. మనకి 100, 200, 300 లోపు ఉన్నటువంటి ఈ యొక్క మన్సబ్దారులకి డబ్బు రూపంలో ఇచ్చారు. 500 పైన ఉన్నటువంటి మన్సబ్దారులకి రైట్ భూములు ఇచ్చారు. అందుకే జాగీర్దారులను పిలవడం జరిగింది. రైట్ మనకి అందరూ నకతీలందరూ కూడా మన్సబ్దారులే, కానీ మన్సబ్దారులందరూ జాగీర్దారులు కాదనమాట. గుర్తుపెట్టుకోవాలి. జాగీర్దారులను వతన్ జాగీర్దారులు అనేవాళ్ళు. వారసత్వ హక్కు కలిగినటువంటి జాగీర్దారులను వతన్ జాగీర్దారులు అనేవాళ్ళు. రైట్ మన్సబ్దారుల క్రమంగా ఇరానీలు, తురానీలు, హిందుస్థానీలు అనే తెగలుగా ఏర్పడి చివరికి మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణమయ్యారు. ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూప్ కింద ఏర్పడ్డారు. టర్కీ జాతికి చెందిన వాళ్ళంతా కూడా తురానీలుగా ఏర్పడ్డారు. ఇండియన్ వాళ్ళంతా కూడా ఇలా మొఘల్ సామ్రాజ్య పతనానికే కారణమయ్యారనమాట. మొఘల్స్ కాలంలో వస్త్రాలు, నీలిమందు ప్రధాన ఎగుమతులు కాగా గుర్రాలు, ఔషధాలు, యూరప్ వైన్ ప్రధాన దిగుమతులు. వ్యవసాయాన్ని ప్రోత్సహించుటకు కరోరీ అనే పద్ధతిని మొఘల్ సామ్రాజ్యంలో అమల్లో ఉండేది. కరోరీ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసము. మొఘళ్ళ కాలంలో శిస్తు చెల్లించవలసి లేని భూములను బంత్ అని వ్యవహరించేవారు. అంటే పన్నులు కట్టాల్సిన అవసరం లేని భూములు ఏమన్నారు? బంత్ అన్నారు. మొఘల్ సామ్రాజ్య కాలంలో బంగారు నాణ్యంను మొహర్ అని, వెండి నాణ్యంను రూపియా అని పిలవడం జరిగింది. మొఘళ్ళ కాలంలో ముందుగా ఊహించబడిన భూమి శిస్తును జమా అని, వసూలు కాబడిన భూమి శిస్తును హస్సల్ అని అంటారు. ముందుగా ఫిక్స్ చేసిందేమో జమా, వసూలైన తర్వాతను హాసల్ అని చెప్పేసి పిలిచారు. అక్బర్ కాలంలో విడుదల చేయబడ్డ పెద్ద బంగారు నాణ్యము షెహన్షాగా చెప్పాల్సి ఉంటుంది. రైట్ మనకి ఈ యొక్క మొఘల్స్ కాలంలో చాలా గొప్ప నిర్మాణాలు చేపట్టడం జరిగిందండి. మనకి ప్రధానంగా చూసినట్లయితే అక్బర్ కంటే ముందు పెద్దగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. అక్బర్ తన తండ్రి సమాధి హుమయూన్ సమాధిని మనకి ఢిల్లీలో నిర్మించడం జరిగింది. అలాగే అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనేటువంటి నగరాన్ని నిర్మించాడు. రైట్ ఇది ఆగ్రా దగ్గరలో ఉంటుంది. ఈ యొక్క ఫతేపూర్ సిక్రీ లోపల జోధ్బాయ్ మహల్, సుల్తానా మహల్, బీర్బల్ మహల్, మరియు మనకి పంచమహల్ చూసినట్లయితే అజంతా ఎల్లోరా గుహల నిర్మాణం ఆధారంగా మనకి ఇక్కడ ఈ యొక్క పంచమహల్ని ఫతేపూర్ సిక్రీ లోపల నిర్మించడం జరిగింది. అలాగే జామా మసీదు, ఫతేపూర్ సిక్రీ లోపలే జామా మసీదు. మనకి ఢిల్లీలో జామా మసీద్ అంటే షాజహాన్, మనకి ఫతేపూర్ సిక్రీలో జామా మసీద్ అంటే అక్బర్ అని చెప్పాలి. ఈ జామా మసీదులో భాగంగా షేక్ సలీం చిస్తీ సమాధి, షేక్ సలీం చిస్తీ దర్గా. మనము సూఫీ సన్యాసుల యొక్క సమాధులని దర్గా అని చెప్పి చెప్పుకుంటాము. అండ్ ఇతని సమాధి ముందు లేదా ఇతని దర్గా ముందు బులంద్ దర్వాజాని నిర్మించడం జరిగింది. రైట్ మనకి ఇవి ప్రధానమైనవి. ఆగ్రా కోట చూసినట్లయితే ఆగ్రా కోటలో అక్బరీ మహల్, అలాగే జహంగీరీ మహల్ని నిర్మించాడు అక్బర్ సమాధి సికిందరాలో ఉంది. అలాగే మనకి జహంగీర్ తన మామ అయినటువంటి ఇతిమత్ ఉద్దౌలా ఇతని సమాధిని ఆగ్రాలో నిర్మించడం జరిగింది. ఇతిమత్ ఉద్దౌలా వచ్చేసి నూర్జహాన్ యొక్క తండ్రి. నూర్జహాన్ తన తండ్రికి ఇచ్చిన బిరుదేందయ్యా అంటే ఇతిమత్ ఉద్దౌలా. గియాజ్ బేగ్ అనే పదం చాలా నామోషిగా ఉంది అని చెప్పేసి ఆమె ఇతిమత్ ఉద్దౌలా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. మనకు దీని యొక్క ప్రాముఖ్యత ఏందయ్యా అంటే పిత్రదురా శైలిలో ఈ యొక్క ఇతిమత్ ఉద్దౌలా సమాధిని నిర్మించడం జరిగింది. పిత్రదురా శైలిలో నిర్మించబడింది. అత్యంత
కాస్ట్లీ సమాధి ఇది అనమాట, కాస్ట్లీ శైలి అన్నమాట. ఇందులో రంగురాళ్ళు ఉపయోగిస్తారు, పాలరాయి ఉపయోగిస్తారు. రైట్, మనకి తైమూర్ సమాధి, హుమయూన్ సమాధిలోని ఫీచర్స్ తీసుకొని ఇందులో కట్టడం జరిగింది. రైట్, కట్టడం జరిగింది అని చాలా గొప్పగా నిర్మించబడింది. అలాగే కాశ్మీర్లో షాలిమార్ గార్డెన్స్ నిర్మించాడు, షాలిమార్ గార్డెన్స్ నిర్మించడం జరిగింది. షాలిమార్ ఉద్యానవనము అని చెప్పేసి చెప్పుకుంటాము. రైట్, జహంగీర్ అత్యంత గొప్పగా అనేక గొప్ప గొప్ప గార్డెన్స్ నిర్మించడంలో ముఖ్యమైనది షాలిమార్ అన్నమాట. మనకి గులాబీ అలాగే తులిప్ లాంటి కొన్ని అద్భుతమైనటువంటి పువ్వులు ఇచ్చేటువంటి మొక్కలని పెంచడం జరిగింది. చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. రైట్, ఇతను షాదర వద్ద తన సమాధిని నిర్మించుకోవడం జరిగింది. మనకి షాజహాన్ కాలాన్ని కన్నడాలకు స్వర్ణయుగం అని చెప్పి చెప్తాము. మనకి ప్రధానంగా చూసినట్లయితే ఆగ్రా సమీపంలో రైట్ తాజ్మహల్ నిర్మించడం జరిగింది, తాజ్మహల్ని నిర్మించడం జరిగింది. ఈ తాజ్మహల్ లోపల మనకి ప్రధానంగా డబల్ డోమ్ కనిపిస్తుందండి, రెండు గుమ్మటాలు, డబల్ గుమ్మటాలు, రెండు గుమ్మటాలు, మరియు రైట్ మనకి గ్రిడ్ విధానం కనిపిస్తుంది. ఒక ఎత్తైన వేదిక పైన గ్రిడ్ విధానంలో నిర్మించబడ్డాయి. 4 మినార్లు కనిపిస్తాయి, 4 మినార్లు కనిపిస్తాయి. రైట్, ఉస్తాద్ ఈషా ఖాన్ అనే వ్యక్తి యొక్క తాజ్మహల్ యొక్క రైట్ ఇంజనీర్గా చెప్పాల్సి ఉంటుంది. మనకు ఢిల్లీ చూసినట్లయితే ఢిల్లీలో మనకు ఎర్రకోట, రైట్ ఎర్రకోట పరిసర ప్రాంతాలనే రైట్ షాజహానాబాద్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, షాజహానాబాద్ అని చెప్పేసి చెప్పాడు. ఈ షాజహానాబాద్ లేదా ఎర్రకోట యొక్క చీఫ్ ఇంజనీర్ అంటే ఉస్తాద్ హమీద్ అని చెప్పాల్సి ఉంటుంది, ఉస్తాద్ హమీద్ అనే వ్యక్తి ఎర్రకోట యొక్క నిర్మాణము ఈ చీఫ్ ఇంజనీర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా దివానే ఆమ్ అంటే సాధారణమైనటువంటి ప్రజలు రాజునొచ్చి కలవడం కోసము నిర్మించబడేటువంటి అంతఃపురము. అలాగే దివాన్ ఈ కాస్ అంటే ప్రైవేట్. సో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కలవడానికి గూఢాచారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, విదేశీ రాయబారులు కావచ్చు, ప్రజలందరి ముందు కలవకూడదు కాబట్టి దివానే కాస్ నిర్మించాడు. అలాగే నెమలి సింహాసనం, రైట్ 1 కోటి రూపాయల ఖర్చుతోటి నెమలి సింహాసనం తయారు చేయడం జరిగింది, నెమలి సింహాసనము తయారు చేయడం జరిగింది. రైట్, మనకి ఇది పూర్తిగా వెండితో తయారు చేయబడిందండి నెమలి సింహాసనము. నెమలి కనుల కింద వజ్రాలు పొదగడం జరిగింది. నెమలి ఫిదర్స్ ఈకలు, ఆ ఈకల పైన కూడా మనకి రంగురాళ్ళు పెట్టడం జరిగింది. అందుకే 1 కోటి రూపాయలు ఖర్చు అయింది. బే బదల్ ఖాన్ అనే వ్యక్తి యొక్క నెమలి సింహాసనాన్ని రైట్ తయారు చేసిన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. అమీర్ ఖుస్రూ ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చాలా చక్కగా ఒక కప్లెట్ రాశాడు. భూలోకంలో స్వర్గం ఉందంటే అది ఇదే, ఇంకేదో కాదు, అది ఇదే అని చెప్పేసి భారతదేశాన్ని పొగుడుతూ రాశాడు. ఈ షాజహాన్ ఏం చేశాడంటే ఈ యొక్క కప్లెట్ని 2 లైన్లు ఉన్న పద్యాన్ని నెమలి సింహాసనం పైన రాసుకోవడం జరిగింది, నెమలి సింహాసనం పైన రాయడం జరిగిందనమాట. బే బదల్ ఖాన్ రైట్ ఈ యొక్క షాజహాన్ కోరిక మేరకు బే బదల్ ఖాన్ రాశాడు. భూలోకంలో స్వర్గం ఉందంటే అది ఇదే, ఇంకేదో కదా అది ఇదే అని చెప్పేసి తన నెమలి సింహాసనం గురించి రాసుకున్నాడు. మనకి గతంలో ఒక క్వశ్చన్ అడిగారండి, నెమలి సింహాసనంపై కూర్చున్న చివరి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా. ఈ మహమ్మద్ షా రంగీలా అనే వ్యక్తి రైట్ నాదిర్ షా చేతిలో ఓడిపోయాడు 1739లో. రైట్, ఓడిపోయి 70 కోట్లు నెమలి సింహాసనము మరియు రైట్ కోహినూర్ వజ్రాన్ని నాదిర్ షాకి ఇచ్చేసి ఇండియా నుంచి పంపించి వేయడం జరిగింది. రైట్, మనకి మరి ఒక ముఖ్యమైన అంశం వచ్చేసి రైట్ మనకి కోహినూర్ వజ్రము ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నాదిర్ షా దోచుకున్నాడు అంటాడు మహమ్మద్ షా రంగీలా.
రైట్. రంగీలా ఏంటి అంటే ఇతనికి పరిపాలన చేయడానికి ప్రధానమంత్రులు అంగీకరించలేదు. సో మనకి ఒక సామెత ఉంది, ఖాళీగా ఉన్న బ్రెయిన్ దయ్యాల దిబ్బ అంటారు. సో అతను ఖాళీగా ఉండకుండా కథక్ డ్యాన్స్ నేర్చుకున్నాడు, హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. సో విలాసాలకు ప్రాంతం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అతనికి రంగీలా అనే బిరుదు వచ్చింది. రంగీలా అంటే విలాస పురుషుడు. మరి ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఏమడిగారంటే ఉర్దూ ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో అధికార భాష అయిందని అడిగారు. మహమ్మద్ షా రంగీలా కాలంలో అధికార భాష అయింది. మహమ్మద్ షా రంగీలా కాలంలో ఉర్దూ అధికార భాషగా వచ్చిందనమాట. అంటే నాదిర్ షా అనేవాడు మహమ్మద్ షా రంగీలాను ఓడించి ఈ యొక్క నెమలి సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని మరియు 70 కోట్ల రూపాయలు దోచుకెళ్లడం జరిగింది. అంటే ఇతని కాలంలో ఏర్పడ్డ రాజ్యమే అసఫ్జాహీ రాజ్యము. అసఫ్జాహీ రాజ్యము 1724లో మీర్ ఖమ్రుద్దీన్ అనే వ్యక్తి రైట్ దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోయి ఔరంగాబాద్ రాజధానిగా అసఫ్జాహీ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహమ్మద్ షా రంగీలా కాలంలో. అలాగే 1717లో ఫరూక్ సియర్ బ్రిటిష్ వారికి రైట్ బంగారు ఫర్మానా జారీ చేయడం జరిగింది. బంగారు ఫర్మానా జారీ చేయడం జరిగింది. ఈ బంగారు ఫర్మానా ప్రకారం బెంగాల్, బీహార్, ఒరిస్సాలో పన్నులు కట్టకుండా బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకునే హక్కుని కల్పించడం జరిగింది. సో ఇన్ రిటర్న్ ఫరూక్ సియర్కి 10,000 రూపాయలని బ్రిటిష్ వాళ్ళు సంవత్సరానికి చెల్లించాలి. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో రైట్ బ్రిటిష్ వాళ్ళు పన్నులు కట్టరనమాట. రైట్ ఫరూక్ సియర్ అనేటువంటి రాజు 1717లో బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానా జారీ చేశాడు. సో బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ 3 ప్రాంతాల్లో పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి అంటే 2వ బహదూర్ షా అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ 2వ బహదూర్ షా ఇతను మొఘల్ సామ్రాజ్యంలో చివరి చక్రవర్తి. 1837 నుంచి 1857 వరకు పరిపాలించాడు. ఇతను 1857 తిరుగుబాటులో కూడా పాల్గొనడం వల్ల ఇతన్ని అరెస్ట్ చేసి రైట్ హట్స్ అని ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని రైట్ రంగూన్కి బందీగా పంపించడం జరిగింది. రైట్ చివరి మొఘల్ చక్రవర్తి అంటే 2వ బహదూర్ షా అని చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సంగీతం గురించి చూసినట్లయితే రైట్ గ్వాలియర్ అనేది సంగీతానికి ముఖ్య కేంద్రంగా చెప్పుకుంటాము. 2 ముఖ్యమైన సంగీతకారులు ఉన్నారు, బైజూ బర్వా. ఈ తాన్సేన్ యొక్క అసలు పేరు రామతాను పాండే అని గుర్తుపెట్టుకోవాలి. రామతాను పాండేకి తాన్సేన్ అనే బిరుదిచ్చింది గ్వాలియర్ యొక్క రాజు విక్రమ్జిత్. ఈ విక్రమ్జిత్ అనే రాజు తాన్సేన్ అనే బిరుదిచ్చాడు. అక్బర్ ఇతనికి మియాన్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సో మియాన్ తాన్సేన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఈ యొక్క తాన్సేన్ని. అక్బర్ ఇచ్చిన బిరుదు ఏంటి? మియాన్. గ్వాలియర్ రాజు విక్రమ్జిత్ ఇచ్చిన బిరుదు ఏంటి? తాన్సేన్. అసలు పేరేంటి? రామతాను పాండే. రైట్ ఇతను రుద్రవీణ అనేటువంటి సంగీత పరికరాన్ని కనుగొనడం జరిగింది. మనకి షాజహాన్ అలాగే ఈ యొక్క మిగిలిన చక్రవర్తులు సంగీతాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భారతదేశానికి అనేక మంది మొఘల్స్ కాలంలో రాయబారులు వచ్చారు. అక్బర్ కాలంలో వచ్చినటువంటి రాయబారి రాల్ఫ్ ఫిచ్ అక్బర్ కాలంలో భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వ్యక్తి రాల్ఫ్ ఫిచ్ అని చెప్పాలి. అలాగే మనకు ప్రధానంగా చూసినట్లయితే బెర్నియర్, టావెర్నియర్, షాజహాన్, ఔరంగజేబ్ కాలంలో ఇండియాకు రావడం జరిగింది. రైట్ ఇది మనకు ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం యొక్క చరిత్ర. థ్యాంక్ యూ.